మీనరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో ఈ వారం సానుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి జీవనాలు పొందుతారు. వ్యాపార కార్యక్రమాలు, లావాదేవీలు అన్నీ కూడా ఈ వారం విశేషంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయాల్లో కూడా కొంత ఆందోళనగా కనిపిస్తుంటారు. దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ మార్గాలకు లోటు ఉండకుండా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. వ్యక్తిగత సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటాయి. ఇంట బయట గౌరవ మర్యాదలను సాధించుకోగలుగుతారు. కొందరి దగ్గరి వాళ్ళ వల్ల కాస్త ఇబ్బంది పడుతుంటారు. మిమ్మల్ని ఉపయోగించుకొని మీ సహకారం తీసుకొని మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నాలు ఇతరులు చేస్తుంటారు. కాబట్టి అన్ని రకాల పరిస్థితులు, అన్ని రకాల సందర్భాలను జాగ్రత్తగా గమనించుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి, సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. లేకపోయినట్లయితే పోటీ పరీక్షల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి సమయాన్ని మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం, ధ్యానించటం అవసరంగా ఉంటుంది. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, అలాగే గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేసి స్వామివారికి అటుకులు, బెల్లమును నివేదించటం ద్వారా మీ యొక్క కార్యక్రమాలు సానుకూలమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ వారం వారఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.